అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ నులిపురుగుల దినోత్సవం. ఈ నులిపురుగులు అంటే ఏమిటి, వీటి నివారణ ఏంటి, వీటి వల్ల జరిగే నష్టం ఏంటి, వీటికి ట్రీట్మెంట్ ఏంటి అనే విషయం తెలుసుకుందాం. నులిపురుగులు అనేది వామ్స్ అని అంటాం. నులిపురుగుల వలన చిన్నపిల్లల్లో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం తిన్న ఫుడ్ అంతా అవి పొట్టలో ఉండి తింటాయి, మన పేగుల్లో ఉండి అవి తింటాయి అన్నట్టు. సో దానివల్ల కడుపు నొప్పి వస్తుంటుంది పిల్లలకి. కడుపు నొప్పి ఉన్నప్పుడు ఎవరికైనా కానీ వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో నార్మల్ యాక్టివిటీస్ చేసుకోలేరు, చదువుకోలేరు, స్కూల్ ఆబ్సెంటిజం పెరుగుతుంది కడుపు నొప్పి వల్ల. సెకండ్ విషయము, తినబుద్ధి కాదు కాబట్టి తినరు, తినకపోతే ఎదుగుదల ఉండదు. నులిపురుగులు వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల జరిగే నష్టం ఏంటంటే రక్తహీనత ఉన్న పిల్లలకి కోపము, మంకు, చిరాకు, ఏడుపు, దుఃఖము, మొండితనము ఈ లక్షణాలు ఉంటాయి. మీ పిల్లల్లో ఎవరికైనా కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు ఆ లక్షణము కోపము, మంకు, చిరాకు, ఏడుపు, మొండితనము అనేది వాళ్ళ వంశపారంపర్యమనో, వాళ్ళ నాన్న లక్షణాలు వచ్చినాయనో, వాళ్ళ అమ్మ లక్షణాలు వచ్చినాయనో, వాళ్ళ తాత లక్షణాలు వచ్చినాయి, వాళ్ళ అత్త లక్షణాలు వచ్చినాయి ఇలా అనుకోకుండా వాళ్ళకి రక్తహీనత ఉందా లేదో మనం గుర్తించాలి. రక్తహీనత ఉంటే బ్రెయిన్ ఎదుగుదల కూడా అఫెక్ట్ అవుతుంది. కాబట్టి రక్తహీనత ఉన్న అందరి పిల్లలకి ఐరన్ సప్లిమెంటేషన్తో పాటు డీవార్మింగ్ చేయాలి. ప్లస్ చాలామంది పిల్లలు కడుపు నొప్పితో సఫర్ అవుతుంటారు, వాళ్ళందరూ కూడా డీవార్మింగ్ చేయాలి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే, 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా సంవత్సరంలో 2 సార్లు నేషనల్ డీవార్మింగ్ డే అని అబ్జర్వ్ చేసి ఆల్బెండజోల్ 400 mg ట్యాబ్లెట్స్ని అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు అన్నట్టు. సో ఈ 2 డోసెస్ ఆల్బెండజోల్ తీసుకుంటే యూజువల్గా వామ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అసలు ఈ వామ్స్ మన శరీరంలోకి ఎలా వస్తాయి అంటే, ఇది ఓరల్, నోటి ద్వారా ప్రధానంగా. సో మనం అపరిశుభ్రంగా ఉన్న చేతులతో ఆహారం తీసుకోవడం కానీ, నీళ్ళు తాగడం కానీ, లేకపోతే చేతుల్ని కడుక్కోకుండా నోట్లో పెట్టుకోవడం కానీ ఇలా జరిగినప్పుడు నోటి ద్వారా వామ్స్ అనేటివి లోపలికి ఎంటర్ అవుతాయి, వామ్ ఎగ్స్ అనేటివి. తర్వాత ఎవరికైతే వామ్ ఇన్ఫెస్టేషన్ ఉంటుందో వాళ్ళు మోషన్స్ పాస్ చేసినప్పుడు, స్టూల్ పాస్ చేసినప్పుడు దాని ద్వారా మళ్ళీ నేలలోకి వెళ్ళి నేల నుంచి మళ్ళీ నోటి ద్వారా లోపలికి వెళ్తాయి అన్నట్టు. ఈ వామ్ ఇన్ఫెస్టేషన్, నులిపురుగులు మన శరీరంలో లేకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఖచ్చితంగా చేతుల్ని, కాళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉండాలి సోప్తో. బయటకు వెళ్ళినప్పుడు, మట్టిలో నడుస్తున్నప్పుడు కానీ, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కానీ ఎంత వీలైతే అంత చెప్పులు వేసుకుంటే మంచిది. ఎందుకంటే స్కిన్ ద్వారా కూడా అవి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకొక విషయము, చిన్నపిల్లలు నెయిల్స్, చాలామంది గోర్లు పెంచుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది మంచి విషయం కాదు. మనం పాతకాలం ఏదో అంటే పని చేసుకోవడం కోసము అడవుల్లో నివసించేటప్పుడు దేనికన్నా గోర్లు పనికొచ్చేటేం, కానీ ఇప్పుడు అయితే గోర్లు పెంచుకోవడం మంచి సంస్కృతి కాదు. చాలామంది 12 సంవత్సరాల తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఫ్యాషన్ లాగా పెంచుకుంటున్నారు. ఈ గోర్లు పెంచుకోవడం వల్ల చాలా క్రిములు మన శరీరంలోకి ఎంటర్ అవుతుంటాయి. సో గోర్లు చిన్నపిల్లలు ఖచ్చితంగా కట్ చేయాలి రెగ్యులర్గా. సో టాయిలెట్స్ అనేటివి చాలా శుభ్రంగా ఉంచాలి. ఆహారం అనేది ప్రాపర్గా కుకింగ్ చేసింది, బాయిల్ చేసింది, వేడి చేసింది, పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని కవర్ చేయకుండా, దాని మీద లిడ్ లేకుండా అట్లా ఓపెన్గా వదిలేయకూడదు. ఓపెన్గా వదిలేసినప్పుడు కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫుడ్ ద్వారా కూడా మనకి వామ్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం వామ్ ఇన్ఫెస్టేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.